హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఆర్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తున్నాను నేను. ఇదేంటంటే ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ. ఈ స్కీమ్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఫ్రెండ్స్. ఇది కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఈ స్కీము. ఈ స్కీమ్ ని మనం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అదే బ్యాంకుల ద్వారా మనం ఏదైనా ఒక ఇండస్ట్రీని కానీ లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ ఈ ఎంఎస్ఎంఈలో భాగంగా అంటే మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైనర్స్ అంటే ఏదైనా చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాపారం వరకు కూడా మనం పెట్టుకున్నట్లయితే మనకి దీంట్లో 25 లక్షల రూపాయల వరకు కూడా మనకి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది కూడా మనకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండా అంటే సెక్యూరిటీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏంటనేది మీకు చెప్తాను నేను. అంటే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఒకటి పెట్టుకుందాం అనేసి అనుకున్నప్పుడు మనకి డిపిఆర్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది పక్కాగా ఉండాలి. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఉండాలి. మనం చూపించే డిపిఆర్ బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే మనం చేసే బిజినెస్ అనేది కూడా మనం ఇచ్చే డిపిఆర్లో వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. అంతేకాకుండా మనం చేసే బిజినెస్ అనేది ఫ్యూచర్లో సక్సెస్ అవుతుంది, దీనివల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని వాళ్ళు నమ్మాలి. మెయిన్ డిపిఆర్ ఫ్రెండ్స్. ఆ డిపిఆర్ కూడా మనం ఆడిటర్ దగ్గర చేయించుకోవడం మంచిది. ఆడిటర్ దగ్గర చేయించుకున్నట్లయితే మాత్రం మనకి ఖచ్చితంగా డిపిఆర్ అనేది యాక్సెప్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆడిటర్స్ అవి నెక్స్ట్ ఫర్ ఫ్యూచర్లో ఈ బిజినెస్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఎంత గ్రోత్ వస్తుంది అనేది కూడా వాళ్ళు ఎస్టిమేట్ వేసి చూపించగలరు. బ్యాంక్ వాళ్ళకి కన్విన్సింగ్గా ఉండే విధంగా చేయగలరు. ఈ స్కీమ్ ద్వారా మనకి 25 లక్షల వరకు లోన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో 35% లక్షకి 35,000 వరకు కూడా సబ్సిడీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కనుక మనం పెట్టుకున్నట్లయితే 25 లక్షల వరకు ఇస్తారు. అదే సర్వీస్ సెక్టర్ కానీ లేకపోతే ఏమైనా స్మాల్ బిజినెస్ సెక్టర్స్ కానీ వాటిలో అప్లై చేసుకున్నట్లయితే 10 లక్షల వరకు అయితే రుణం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ డిపిఆర్లో మనం ఏమేస్తామంటే మనం పెట్టుకునే బిజినెస్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్, అంటే మనకి మెషినరీ కాస్ట్ ఎంత అవుతుంది, లేకపోతే రా మెటీరియల్కి ఎంత అవుతుంది, ఈ కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది, డీటెయిల్డ్గా ఎవ్రీ పాయింట్ టు పాయింట్ రీజనబుల్గా ఉండేలాగా బ్యాంక్ అధికారిని నమ్మే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. అది మనం సిఏ దగ్గరికి వెళ్తే అతను చూసుకుంటాడు. అది ఆడిటింగ్ చేసే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. అది ఫ్రెండ్స్, ఈ స్కీమ్ అనేది మనం ఇలా ఎంఎస్ఎంఈ ఇంతకుముందు మీకు ఎన్ఎల్ఎం స్కీమ్ కోసం కూడా చెప్పాను నేను, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్. దానికి సంబంధించి ఆల్రెడీ అది 50% సబ్సిడీతో కూడా వస్తుంది. మీకు ఆ డీటెయిల్స్ కూడా ఏమైనా కావాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, అది చూడండి. ఎన్ఎల్ఎం స్కీమ్లో అయితే మనకి ఫార్మింగ్ దానికోసం కూడా ఉంది. అది కూడా మంచి స్కీమే, ఇది కూడా మంచి స్కీమే. ఇప్పుడు నిరుద్యోగులుగా ఉండడం కంటే ఇలా బ్యాంకులను ఉపయోగించుకొని మన దగ్గర ఉన్న స్కిల్ని ఉపయోగించుకొని ఏదో బిజినెస్ చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ స్కీమ్స్ లో ప్రత్యేకంగా ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఒకవేళ ఇది ఇవ్వను అనే పక్షాన ఎవరైనా బ్యాంక్ అధికారి నేను ఇవ్వలేను అంటే మాత్రం మీరు దీనికోసం కేవీఐసి సెంటర్లు వాటికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళకి అప్రోచ్ అవుతే ఎందుకు ఎవరో ఏంటనేది కూడా మనకి క్లియర్ కట్గా వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా ఇవ్వాలి బ్యాంక్స్. తర్వాత బ్యాంక్స్ కూడా దీనికి సంబంధించి డైరెక్ట్ బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడితే మీకు దీని వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయి. అది ఫ్రెండ్స్. ఇంకా దీనికోసం మీకు దీంట్లో కూడా కొన్ని పరిమితులు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ స్కీమ్ కోసం మనం అప్లై చేసుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మనకి ఈడిపి ట్రైనింగ్ అనేది ఉంటుంది. అది 5 days ట్రైనింగ్ ఉంటుంది. అది 5 లక్షల వరకు మనం లోన్ అప్లై చేసుకున్నట్లయితే 5 days ఈడిపి ట్రైనింగ్ ఉంటుంది. అది మనకి కేవీఐసి సెంటర్స్ వాళ్ళు చెప్తారనమాట. నెక్స్ట్ ఈ బెనిఫిషరీస్ ఉంటారు, ఎంటర్ప్రైనర్స్, ఇన్స్టిట్యూషన్స్,
కోఆపరేటివ్ సొసైటీస్, ఎస్హెచ్జిస్, ట్రస్ట్లు కూడా మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అది ఫ్రెండ్స్. ఏజ్ క్రైటీరియా 18+ ఉండాలి ఖచ్చితంగా. గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఖచ్చితంగా వస్తుంది. దీన్ని మనం KVIC.org.in లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది చూడండి ఫ్రెండ్, ఇది సబ్సిడీ ఏ విధంగా రిలీజ్ చేస్తారంటే, ఫస్ట్ సబ్సిడీ అనేది బ్యాంకులో లాక్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ మినిమల్ ప్రాసెస్ ఉంటుంది. మినిమల్ ప్రాసెస్లో మనకు వచ్చే దాన్ని బట్టి అంటే ఇప్పుడు 10% కాంట్రిబ్యూషన్ అనుకోండి. 10% కాంట్రిబ్యూషన్ నెక్స్ట్ మనం మిగిలిన బ్యాంకులోనూ అది తీసుకోపోగా దాని తర్వాత ఇంకా మిగిలిన ఎక్సెస్ అమౌంట్ ఖర్చు చేస్తాం కదా మనం ఆ యూనిట్ కోసం చేసిన ఎక్సెస్ అమౌంట్ తగ్గట్టు సబ్సిడీ రిలీజ్ అవుతుంటది అనమాట. అదనమాట. మినిమం అయితే 3 years సబ్సిడీ లాకింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో. ఇది ఫ్రెండ్స్, దీని గురించి ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అంటే ఇంకా లాంగ్ చేయొచ్చు ఈ వీడియోని, చాలా ఇంకా డీప్గా చెప్పాలనుకుంటే. ఇంకెంతకంటే డీప్గా అవసరం లేదు ఇది, ఎందుకంటే మరీ డీప్గా వెళ్ళిపోతే మీకు సబ్జెక్ట్ డీవియేషన్ వస్తుంది. అందుకోసం షార్ట్గా చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా వీడియోని అయితే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే షేర్ చేయండి, మీకు కాకపోయినా వేరే ఎవరికైనా ఉపయోగపడవచ్చు ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.